This lawsuit is a total sham, believe me! Warren knows this is a witch hunt from day one, and more outburst and you will be held in contempt. అందరికీ నమస్కారం. అమెరికాలో ప్రస్తుతం ఒక పెద్ద ఆర్థిక డ్రామా నడుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు వాళ్లకు ఏకంగా $175 బిలియన్ తలనొప్పిగా మారింది. అసలీ కథలో ఏమైందో, ఆ మలుపులేంటో వివరంగా చూద్దాం. ఈ బాధ ఎప్పటికీ పోదేంటి అనే డైలాగ్ వినే ఉంటారు కదా. బహుశా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. ఎందుకంటే వాళ్లు ఎంతో గొప్పది అనుకుని విధించిన టారిఫ్లే ఇప్పుడు వాళ్ల మెడకు చుట్టుకుని ఒక భారీ న్యాయ పోరాటానికి దారితీశాయి. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, $175 బిలియన్. ఇదే ఇప్పుడు సమస్యకు కారణమైన మొత్తం. ప్రభుత్వం కంపెనీలకు తిరిగి చెల్లించాల్సిన డబ్బు ఇది. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ డబ్బు ఎంత పెద్దదంటే దీంతో చాలా చిన్న దేశాలే. This is a total witch hunt, a complete sham. They can't stop me. I'm moving forward, stronger than ever. The best is yet to come. Believe me. నడిపించొచ్చు. ఇదేదో 1-2 కంపెనీల నిరసన కాదండి. ఇది ఒక భారీ న్యాయపరమైన దాడి. ఫెడెక్స్, డైసన్ లాంటి 2000 కన్నా ఎక్కువ కంపెనీలు ఒక్కటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కాయి. ఇది అమెరికా వాణిజ్య చరిత్రలోనే అతిపెద్ద పోరాటాల్లో ఒకటిగా నిలిచిపోబోతోంది. సరే, ఇంతకీ ఈ కథ అంతా ఎక్కడ మొదలైంది? ప్రభుత్వం తీసుకున్న ఏ చిన్న నిర్ణయం వేలాది కంపెనీలకు ఇంత కోపం తెప్పించింది? పదండి, దీని మూలాల్లోకి వెళ్దాం. కథ మొదలైంది గత ఏడాది. ట్రంప్ ప్రభుత్వం దేశభద్రత అనే పేరు చెప్పి చైనా, ఇండియా లాంటి దేశాల నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం వస్తువులపై భారీగా దిగుమతి పన్నులు అంటే టారిఫ్లు వేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కంపెనీలు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాయి. దాని ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు ఆ టారిఫ్లు చట్ట వ్యతిరేకం అని తేల్చి చెప్పింది. ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఆ టారిఫ్లను కొట్టేయడమే కాదు, ఇంకో ముఖ్యమైన మాట చెప్పింది. ఇప్పటిదాకా కంపెనీలు కట్టిన అదనపు డబ్బును తిరిగి ఇచ్చేయండి అని. దీంతో రీఫండ్లకు దారులు తెరుచుకున్నాయన్నమాట. సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కసారిగా వరదగేట్లు తెరుచుకున్నట్టయింది. ఆ తర్వాత కోర్టుల్లోకి కేసుల మీద కేసులు రావడం మొదలైంది. ప్రతి కంపెనీ తమ డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలని రెడీ అయిపోయింది. ఈ గ్రాఫ్ చూస్తే మనకే అర్థమవుతుంది. డిసెంబర్లో చిన్న అలలా మొదలైన కేసులు ఫిబ్రవరిలో కోర్టు తీర్పు రాగానే ఒక సునామీలా ఎలా మారాయో చూడండి. కేసుల సంఖ్య ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. మరి కేసు వేసిందెవరో అనుకుంటున్నారు? కేవలం స్టీల్ కంపెనీలు మాత్రమే కాదు. ఫెడెక్స్ లాంటి కొరియర్ సర్వీసుల నుంచి మొదలుపెడితే డైసన్ వాక్యూమ్ క్లీనర్లు, బాష్, లోరియల్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ ఒకే తాటిపైకి వచ్చి మా డబ్బు మాకిచ్చేయండి అని పోరాటం మొదలుపెట్టాయి. మరింత పెద్దలెత్తున కంపెనీల మీద పడుతుంటే ప్రభుత్వం ఏం చేసింది? వాళ్లు ఎదురుదాడికి దిగలేదు. బదులుగా సమయం గడపాలని చూశారు. వాళ్ల స్ట్రాటజీ ఒక్కటే, డిలే అంటే ఆలస్యం చేయటం. ప్రభుత్వం కోర్టు ముందుకొచ్చి కొన్ని సాకులు చెప్పింది. ఫస్ట్, ఈ రీఫండ్ల లెక్క చాలా కాంప్లికేటెడ్. సెకండ్, వెంటనే డబ్బు ఇస్తే అడ్మినిస్ట్రేషన్లో చాలా గందరగోళం అవుతుంది. థర్డ్, అసలు ఈ క్లెయిమ్స్ని స్టడీ చేయడానికే మాకు టైం కావాలి అని చెప్పి ఒక 4 నెలలు గడువు అడిగారు. కానీ చాలామంది ఏమంటున్నారంటే అసలు ప్లాన్ ఇది కాదని. ఈ 4 నెలల గ్యాప్లో మళ్లీ కొత్తగా చట్టబద్ధంగా టారిఫ్లు వేసి ఈ రీఫండ్ అనే సమస్యనే లేకుండా చేయాలని ప్రభుత్వం చూసిందనేది ఒక బలమైన వాదన. మరి ప్రభుత్వం వేసిన ఈ ఆలస్యం ఎత్తుగడకు కోర్టు ఎలా స్పందించింది? అదే ఇక్కడ క్లైమాక్స్. సింగిల్ వర్డ్, రిజెక్టెడ్. న్యూయార్క్ ఫెడరల్ కోర్టు ఒక్క ముక్కలో తేల్చేసింది, మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం అని. ప్రభుత్వం అడిగిన గడువుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. కోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది, చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డబ్బును తిరిగి ఇవ్వడానికి మీరు ఆలస్యం చేయడానికి వీల్లేదు. రీఫండ్ పొందడమనేది వాళ్ళ చట్టపరమైన హక్కు. వెంటనే ఈ ప్రాసెస్ మొదలుపెట్టండి అని. ఇది కంపెనీలకు దక్కిన ఒక పెద్ద విజయం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పెన్ వారంటైన్ బడ్జెట్ మోడల్ ప్రకారం ఈ రీఫండ్లు చెల్లించడానికి కావలసిన డబ్బు ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ ఉంది. ఎందుకంటే గత ఏడాది ఈ టారిఫ్ల ద్వారానే ప్రభుత్వం $130 బిలియన్ పైగా కలెక్ట్ చేసింది. సో ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, ఒకవైపు కంపెనీలు మాకు
చట్టప్రకారం డబ్బులు రావాలి అంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం దగ్గర చెల్లించడానికి డబ్బులున్నాయి కానీ చెల్లించడానికి మాత్రం మనసు ఒప్పట్లేదు. ఒక రకమైన ప్రతిష్టంభన నెలకొంది. మరిప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? కోర్టు తీర్పులు కంపెనీల వైపే ఉన్నాయి, డబ్బు కూడా వాళ్ల దగ్గరే ఉంది. అయినా సరే ఈ న్యాయ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తారా, లేక తలవంచి రీఫండ్లిస్తారా? ఈ ఆర్థిక డ్రామా ఇంకా ముగియలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది.